ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరిక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. నన్ను పట్టించుకోవడానికి తమరికి ఇప్పటికి తీరిక దొరికిందన్నమాట. సారీ అండి, మా ఊళ్ళో వాళ్ళు... చూసా ఇక్కడ నీకు చాలా ఫాలోయింగ్ ఉంది. ఊరంతా నీ ఫ్యాన్సే ఉన్నట్టున్నారు. ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనే ముందుండేదానండి. అందుకే అంత అభిమానం చూపిస్తున్నారు. ఇక్కడ ఎలక్షన్స్లో నిలబడితే నువ్వే గెలుస్తావేమో. అదేం లేదండి. రండి, రూమ్ చూపిస్తాను. ఫ్రెష్ అవుతురు గాని. అయ్యో, ముందు నీ పరామర్శలు, పలకరింపులు, కుశల ప్రశ్నలు, ఆ తర్వాత కదా నేను. సారీ చెప్పాను కదండి. మీకొక విషయం చెప్పాలి. మీరు అక్కడున్నట్టు ఇక్కడ నాతో అంటున్నట్టుగా ఉండకండి. తాతయ్యకి తెలిస్తే ఫీల్ అవుతారు. అలా యాక్ట్ చేయనని ఇక్కడికి వచ్చే ముందే చెప్పాను కదా. నటించడం నా వల్ల కాదు. ప్లీజ్ అండి, అలా అనకండి. ఈ ఊళ్ళో ఉన్నంతసేపు నాతో కాస్త మంచిగా ఉంటే చాలు. మంచిగా అంటే ఎలా ఉండాలి? కాస్త చనువుగా, ప్రేమగా, దగ్గరగా. నా కోసం కాదు, తాతయ్య గారి కోసం, ఆయన సంతృప్తి కోసం. ఇంకేమీ అడగనండి, ప్రామిస్. చనువుగా, ప్రేమగా, దగ్గరగా అంటే ఇలాగా? సెల్ఫీ తీసుకుందాం. అటు చూడు. క్షమించండి బాబు. పర్వాలేదు తాతగారు, రండి. ఓ, తాతయ్యని చూసి ఇలా ప్రవర్తించారా? అబ్బాయిని బయట నిలబెట్టేవేంటమ్మా? కాఫీ అయినా ఇచ్చావా లేదా? నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, తర్వాత తాగుతాను. ఊళ్ళో వాళ్ళ ధ్యాసలో పడి అల్లుడి గారిని మర్చిపోయావా ఏంటమ్మా? ముందే గది చూపించాలి కదా. క్షమించండి బాబు, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. మీ స్నానానికి ఏర్పాట్లు చేయించాను. టిఫిన్లు అవి కూడా రెడీ చేయిస్తున్నాను. మీరు స్నానం చేసొస్తే వేడివేడిగా తిందురుగాని. ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను తాతయ్య గారు. మీరెందుకు శ్రమ తీసుకుంటారు? మా కోసం కష్టపడకండి. నీ కోసం కాదు తల్లి, అల్లుడి గారి కోసం. అల్లుడి గారంటే ఈ ఇంటి దేవుడితో సమానం. అల్లుడు గారు మీ తాతయ్య కన్న కలమ్మా. నీ పెళ్లిని ఆయన ఒక తపస్సులా భావించాడు. అందుకే దేవుళ్ళంటి అల్లుడు గారు వచ్చారు. అలాంటి దేవుడికి ఏ లోటు రాకూడదమ్మా. అల్లుడు గారు సంతోషంగా ఉంటే ఎక్కడున్నా మీ తాతయ్య ఆత్మ సంతోషిస్తుంది. అందుకే నా తాపత్రయం. ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీరు వెళ్ళి స్నానం చేసి రండి బాబు. సరే. లక్ష్మి పెళ్లి కోసం ఆ పెద్ద ఆయన అంత కష్టపడ్డారు. చాలా థ్యాంక్స్ మిత్రగారు. సంతోషంతో మా తాతయ్య కళ్ళు చెమర్చేలా చేశారు. నేను మీ నుంచి ఇదే కోరుకున్నాను. ఇంతకు మించి ఇంకేం లేదు. చనిపోయిన ఆ తాతయ్య కానీ ఇప్పుడు ఈ తాతయ్య గారు కానీ నేను జాను సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.
దేవుళ్ళే మాకు భర్తగా రావాలని పూజలు చేశారు. మేమంటే వాళ్ళకి అంత ఇష్టం. అందుకే మిమ్మల్ని దేవుడు అన్నారు. మనం ఈ ఊరు నుంచి వెళ్ళేటప్పుడు తాతయ్య గారి కళ్ళల్లో ఆ సంతోషాన్ని, సంతృప్తిని చూడాలని మిమ్మల్ని అడిగాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. పదండి, ఫ్రెష్ అవుతురు గాని. అల్లుడు గారంటే ఈ ఇంటి దేవుడితో సమానం. అల్లుడు గారు మీ తాతయ్య కన్న కలమ్మ. నీ పెళ్లిని ఆయన ఒక తపస్సులా భావించాడు. దేవుళ్ళంటి అల్లుడు గారు వచ్చారు. అమ్మా, భోంచేస్తాం కదా, ఊరు చూడ్డానికి వెళ్దామా? వెళ్దాం జున్ను. మీ ఊర్లో ఏమేమి ఉన్నాయమ్మా? ఏవే ఉన్నాయో అన్నీ చూపిస్తాను. ఇదొక పెద్ద సిటీ మరి చూడ్డానికి. పేడకంపు తప్ప ఈ పల్లెటూరులో ఏముంటుంది? పిల్లలు, ఈ ఊళ్ళో మీకు పొలాలు కూడా ఉన్నాయి. అవి కూడా చూద్దురు గాని. జాను, ఈ ఊర్లో మీరు ల్యాండ్ లార్డ్సా? ల్యాండ్స్ అయితే ఉన్నాయి కానీ లాట్స్ అయితే కాదు. బాబు, పిల్లలు ఊరు చూడాలని ముచ్చట పడుతున్నారు. సరదాగా అందరూ వెళ్ళిరండి. అందుకు ఏర్పాట్లు చేస్తాను. హ, కావాలంటే మీరందరూ వెళ్ళండి. నేను మనిషి ఇంట్లోనే ఉంటాం. రావచ్చు కదమ్మా. పల్లెటూళ్ళలో పచ్చటి పంట పొలాల్లో స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు కదా. ఇప్పుడు పల్లెటూర్లు కూడా పొల్యూటే కదా. అసలు మనుషుల్లోనే ప్యూరిటీ లేదు. మనీషా, ఎందుకు నెగిటివ్గా చూస్తున్నాం? సిటీ వేరు, ఇక్కడ వేరు. నిజం చెప్పారు బాబు. స్వచ్ఛమైన వాతావరణం, కల్మషం లేని మనుషులు, ప్రకృతి అందాలు పల్లెటూళ్లలోనే సాధ్యం. అవునరా, నిజమైన భారతదేశం చూడాలంటే పల్లెటూళ్ళలోనే కనిపిస్తుందని అప్పట్లో మహాత్మా గాంధీ చెప్పేవారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.